నంద్యాల జిల్లా హరిజనవాడలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి 60 మందికి పక్కా ఇళ్ల నిర్మాణం మరియు 250 మందికి ఇంటి పట్టాల పంపిణీ చేశారు. నంద్యాల పట్టణం 1వ వార్డు పరిధిలోని పీవీ నగర్ మరియు హరిజనవాడలో గురువారం ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఆర్టీటీ సంస్థ ఆర్థిక సహకారం మరియు హౌసింగ్ బోర్డు లోన్ ద్వారా కట్టించిన 60 పక్కా గృహాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అలాగే 250 మందికి దాదాపు 12.5 లక్షల విలువ గల 2.5 సెంట్ల ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఆర్డీటీ ద్వారా అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాల క్రితం 1వ వార్డు పరిధిలోని హరిజనవాడ ప్రజలకు 250 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అయితే కేటాయించిన లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేయకపోవడంతో ముళ్ల కంపలతో అడవిని తలపించేలాగా ఉన్న స్థలాన్ని నేడు శుభ్రం చేయించి తిరిగి రెవెన్యూ అధికారులతో లేఅవుట్ వేయించి గతంలో ఎవరికైతే ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారో వారికి చెందిన ఆ స్థలాలను రెవెన్యూ రికార్డుల ఆధారంగా గతంలో ఇచ్చిన రీతిగానే 250 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్లాట్లని ఆ రోజు మీకు అందజేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఒక్కరి దగ్గర కూడా పట్టా అనేది లేకుండా పోయింది. పట్టాలు వరదల్లో ఇప్పుడు పోగొట్టుకున్నారని చెప్పేసి మరి ఇక్కడికి వస్తేనేమో అడవి మాదిరిగా తయారైంది. ఇల్లులు కూడా కట్టుకోకుండా వదిలేసినారు. ఎవరి స్థలం ఏడుందో కూడా తెలియదు. అసలు స్థలాలు ఉన్నాయా లేదా అనేది పరిస్థితుల్లో ఉన్న మీ పరిస్థితి చూసి ఖచ్చితంగా న్యాయం చేయాలి. అవసరమైతే ఈ లేఅవుట్ని మళ్ళీ మనం పునరుద్ధరించాలి. ఇక్కడ ఇల్లులు కట్టుకోవడానికి, ఎందుకంటే ఈ లేఅవుట్ కావాలనుకోనింటే మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొకరికి కూడా కేటాయించిండొచ్చు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం నాయకులు చేసినారు, ఇట్లనే చిచ్చు పెట్టినారు ప్రజల మధ్యలో. ఒకరికి ఇస్తే శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో ఇస్తే వైఎస్ నగర్ లో బై ఎలక్షన్లు అప్పుడు వచ్చి దానిని క్యాన్సిల్ చేసి ఇంకొకరికి అప్పచెప్పినారు. ఇంకొకరికి అప్పచెప్పిన తర్వాత ఇద్దరు ఘర్షణ పడండి, కొట్టుకొని చావండి అన్నట్టు వదిలేసినారు. ఈరోజు వైఎస్ నగర్ లో ఎందుకు సమస్య వచ్చిందంటే కేవలం దానివల్ల. ఎందుకంటే ఈరోజు పేదలకి శక్తి ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు ఉండకపోవచ్చు. ఇల్లు వెంటనే కట్టుకోవాలంటే